హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఇంటి నుంచి హైదరాబాద్కి రిటర్న్ వెళ్తున్నా. యాక్చువల్లీ ఎలక్షన్స్ కోసం వచ్చిన, బట్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో రూమ్ వెకేట్ చేయడం వల్ల నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో మన జర్నీ. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రొద్దుటూరు దగ్గరలో ఉన్నాను. వావ్, బుల్ కట్, నైస్ మ్యాన్. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. వావ్. సో ఇప్పుడైతే నేను ప్రొద్దుటూరు దగ్గరలో ఉన్నాను. అగైన్ ఇంకొక బుల్ కార్ట్, ఇంకొక ఎద్దుల బండి, నైస్. సో ప్రొద్దుటూరుకి ఎంటర్ అయిపోయాను. దిస్ ఈజ్ వాసవి సర్కిల్. మీలో ఎంతమంది ప్రొద్దుటూరు నుంచి నా వీడియో చూస్తున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. ఓకే, ఇప్పుడైతే ప్రొద్దుటూరు సినిహాబ్ రోడ్ మీద ఉన్నా. అగైన్ ఇంకో 2 ఎద్దుల బండ్లు. వావ్, హీరో అంటే ఎన్ని ఎద్దుల బండ్లు కనిపిస్తున్నాయి, నైస్. రైట్ సైడ్లో చూసారంటే మీకు ఒక క్రికెట్ పిచ్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మనకి గ్రౌండ్స్ అనేవి ఆక్యుపై చేసి బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. సో గ్రౌండ్స్ లేవు. అగైన్ ఇంకో 2 ఎద్దుల బండ్లు. వావ్, ఈరోజు అంటే మొత్తం ఐ థింక్ 6 అనుకుంటా. నైస్ నైస్ మ్యాన్. యా. సో టాపిక్కి వెళ్ళిపోతే గ్రౌండ్స్. మనకైతే గ్రౌండ్స్ ఉండట్లేదు బేసిక్గా. వావ్, గణపతి పప్ప మోరియా. వినాయకుల్లో రెడీ అవుతున్నారబ్బా వినాయక చవితికి. మరో 2 ఎద్దుల బండ్లు. పాడు జీవితం యవ్వనం 3 నాళ్ళ ముచ్చటలేరా. ఏ చిమ్టు, ఓరా చిమ్టు. లిటరలీ చింటు కూడా భయపెట్టేశాడండి. సో బైక్ జర్నీ అంటే చాలా సింపుల్ అనుకుంటారు, చాలా కష్టం అండి. మనకు విండ్ బ్లో నుంచి ఇయర్ కాపాడుకోవడానికి ఇయర్ బడ్స్ పెట్టుకున్నాం. అలాగే హెయిర్ కాపాడుకోవడానికి ఫుల్ మాస్క్ అండ్ హెల్మెట్ ఫర్ సేఫ్టీ అండ్ గ్లౌజెస్ ఆబ్వియస్లీ ఫర్ సేఫ్టీ అండ్ గేర్ ఫర్ సేఫ్టీ అండ్ బూట్స్ ఫర్ సేఫ్టీ. టో నుంచి తల వరకు మొత్తం సేఫ్టీ అంటే నియర్లీ మన లగేజ్తో పాటు మన ఒంటి మీద కూడా లగేజ్ చేసుకొని వెళ్తున్నట్లే. పచ్చదనమే తొలి వలపుల పచ్చదనమే. చూశారుగా, గ్రీన్. గత 10 రోజులుగా ఒక 2 వానలు పడ్డాయి. సో మొత్తం గ్రీన్గా మారిపోయింది ఈ కొండలు మొత్తం. యాక్చువల్గా ఇవే కొండల్ని నేను 1 మంత్ బ్యాక్ చూశాను, మొత్తం ఎండిపోయి ఉండింది. అది చూడాలనుకుంటే నా తిరుమల డే 1 వీడియో చూడండి, అందులో మీకు క్లియర్గా తెలుస్తుంది. అసలు మొత్తానికైతే ఎండిపోయి ఉండే. ఇప్పుడు కొద్దిగా గొప్ప వర్షాలు పడడం వల్ల మొత్తం గ్రీన్గా తయారయ్యింది. సో మీరు చూస్తున్నారుగా, కొండలన్నీ గ్రీన్గా కనిపిస్తున్నాయి, మీకు సైడ్ గ్రీన్గా ఉన్నాయి, మొత్తం గ్రీన్ మొత్తం ఎటు చూసినా. సో నేచర్ బాగుంది. యాక్చువల్గా ఈరోజు కూల్గా కూడా ఉంది. రైడ్ చేస్తున్నప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉంది. 1 మంత్ బ్యాక్ 41 degreesలో రైడ్ చేశాను ఇదే కొండల మధ్య. సో కర్నూలు దగ్గరలో వచ్చేసాను అనమాట. కర్నూలుకి ఇంకొక 10 kilometers ఉన్నా ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగేసామంటే మనకి కర్నూలు వచ్చేస్తుంది. బట్ ఈ రోడ్ నాకైతే నచ్చలే, ఎందుకంటే ఇది హైవే, టోల్ రోడ్ అన్నీ ఉన్నాయి. బట్ చూడండి, ఈ కార్నరింగ్లో మనకి శాండ్ ఏంది ఇక్కడ ఇట్లా. ఇప్పుడు ఒక కారోడు కానీ ఒక బైకోడు కానీ చాలా స్పీడ్గా వచ్చి, సమ్ టైమ్స్ వస్తారు, ఎందుకంటే రోడ్ సరిగ్గా తెలియదు కాబట్టి. ఇక్కడ వచ్చినప్పుడు సడన్గా బ్రేక్ కొట్టడం లాంటివి ఏమైనా చేసారు అనుకో, కంపల్సరీ స్కిడ్ అవుతాయి. ఒకవేళ బైకర్ స్లోగా అయినా సరే కార్నరింగ్ చేసిండు అనుకో ఇక్కడ ఫస్ట్.
అన్ని నోట్లోకి వచ్చేసాయంట. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. The fuck man, the fuck, just miss man. What the fuck man, ఎలా వస్తారు అట్లా నడి రోడ్లోకి సడన్గా, అది వైట్ లైన్ అవతల నుంచి బ్లింక్ సెకండ్లో నోటీస్ చేసినా కూడా సరిపోయింది, లేకపోతే ఆల్ కొలాప్స్. సో ఓమ్ని ఏకే కిడ్నాపర్స్ కార్ 90s కిడ్కి సినిమాల్లో ఈ కార్ని చూసారంటే ఓకే అర్థమైపోద్ది ఇప్పుడు ఏదో కిడ్నాప్ కానీ లేకపోతే ఏదో ఫైట్ సీన్ కానీ వస్తుందిరా అనేసి. ఐకానిక్ ఫర్ కిడ్నాపింగ్ ఇన్ మూవీస్, దట్ టు సౌత్ ఇండియన్ మూవీస్ మెయిన్లీ. సో అనుకోకుండా మనకు ఎదురుపడింది అనమాట. ఏమైందా అని చెప్పి ఇటు రైట్ సైడ్కి వచ్చాను, చూస్తే అక్కడ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అంకుల్ బైక్ డ్రైవర్ గారిని ఒకటేమైనా కొడుతున్నాడు. యాక్చువల్గా అది రికార్డ్ చేసినాడు, బట్ మన దాంట్లో ఛార్జింగ్ అయిపోయి నేను బ్యాటరీ మార్చాను. చూస్తే అమ్మ ఎక్కి చెప్పుతో ఫటో కొడుతుంది. ఏమైనా చూస్తే ఇది ఎవరు తప్ప నాకైతే అర్థం కాదు. లారీ వచ్చి వాడికి డ్యాన్స్ ఇచ్చాడు, లేకపోతే వీడు తిరగడం వల్ల వీడు బ్లైండ్ స్పాట్లో తగిలేసిందో అది పెట్టాడు. నాకైతే కారు ఉందే తప్పు అనిపిస్తుంది, ఎందుకంటే వాడు బ్లైండ్ స్పాట్లోకి వెళ్ళిపోవడం వల్ల వాడికి తగిలేసింది. ఎందుకంటే ఇక్కడ మనకి బ్యారియర్స్ ఉన్నాయి, జిగ్జాగ్ బ్యారియర్స్ ఉన్నాయి. సో మనం స్లోగా వెళ్ళాలి. అందులో వీడు రైట్లో ఉన్నాడు, ఆబ్వియస్లీ మనం వాడికి స్పేస్ ఇవ్వాలి, ఎందుకంటే రైట్లో ఉన్నవాడు ఫస్ట్ వెళ్ళిపోతాడు కాబట్టి. సో చూడొచ్చు, మీరే చెప్పచ్చు ఏది ఎట్లా అని చెప్పేసి. అందులో అక్కడ రైట్ సైడ్ లారీ కూడా ఉంది. పోలీస్ అతను అయితే కారు ఉండే మింగుతుంటాడు. సో హైదరాబాద్ ఎంటర్ అయిపోయాను. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొద్దిగా దూరం వెళ్ళిపోయామంటే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటా. క్లైమేట్ అయితే కూల్గానే ఉంది హైదరాబాద్లో కూడా, బికాస్ ఆఫ్ రైన్ ఎఫెక్ట్ అనుకుంటా. నైస్. ఎవరిది? అయ్యో పోలీస్. అమ్మ ఇప్పుడు ఏం చెప్తారు? మన ఏదో భయపడాలి, లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఐ డోంట్ ఫియర్. వై డూ ఐ ఫియర్? బట్ ఎన్ని ఉన్నా కానీ ట్రాఫిక్ పోలీసుని చూడంగానే లేదా పోలీసుని చూడంగానే లోపల ఒక చిన్న భయం ఏదో వస్తుంది. అది యూనివర్సల్ అనుకుంటున్నా. మీకు కూడా అలా అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, ఓకే? సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ మన నెంబర్ మీద ఏమన్నా చలానాస్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేస్తున్నారు. చెక్ చేసేసి పంపిస్తారు అనుకుంటా, చూద్దాం. ఓకే, మనకైతే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, మనం వెళ్ళిపోదాం. వెళ్ళొస్తాం మామూలు. ఓ చిన్నమా వదిలాడు కానీ పెద్దమా వదలట్లేదా అంకుల్? సారీ సార్ ఎలా ఉన్నారు సార్? ఉండమంటున్నాడయ్యా మాటలా. ఏంట్రా ఇది ఫోన్లో మాట్లాడుకుంటా మనల్ని పట్టించుకోకుండా ఉన్నాడు. అరే నాయనా, సార్ అయిపోయింది సార్, వెళ్తా సార్ నేను. ఫోన్లో మాట్లాడుకుంటా మనల్ని. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సార్ నన్ను పంపించండి సార్. వీళ్ళకి బడ్జెట్ తక్కువైనట్టుంది, అందుకే చలానాలన్నీ వసూలు చేస్తున్నారు. సో గైస్, ఎవరన్నా బండి తీసుకొని బయటకు వస్తుంటే ఫస్ట్ చలానాలు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఎక్కడ ఆపుతారో తెలియదు, నన్నైతే ఇక్కడ ఆపారు. సిటీలో కూడా తిరుగుతూ ఉంటాయి, సో బీ కేర్ఫుల్.
కట్టేసేయండి, చలానాలు కట్టేసేయండి, మంచిగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. ఎందుకు వచ్చిన గోల్ చెప్పండి. నేను చాలామందిని చూశాను, ఒక యూటర్న్ చేసుకోవడానికి బరువు అయిపోయి రాంగ్ రూట్లో వస్తారు. ఒక యూటర్న్ వాల్యూని, లైఫ్ని చేంజ్ చేయొచ్చు, చెప్పలేము. సో టేక్ యూటర్న్స్, వైట్ టేక్ రిస్క్ దేంట్లో తీసుకోవాలో దేంట్లో తీసుకోకూడదో కూడా తెలియదు మనకి. సో మొత్తానికైతే చెక్ చేశారు, పంపించేశారు. ఫైనల్లీ వీఆర్ ఫ్రీ టు గో. ఓకే, నైస్. సో అది ట్రాఫిక్ రూల్స్ అయితే మంచిగా ఫాలో అయ్యి ఈ చలానాలు ఇలాంటివి లేకుండా చూసుకోండి. దుర్గం చెరువు, ఐకానిక్ దుర్గం చెరువు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోట ఇవన్నీ అనేటోళ్ళు. ఇప్పుడు దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ ఐకానిక్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. థ్యాంక్స్ టు కేటీఆర్ అండ్ తెలంగాణ గవర్నమెంట్. సో మనం అయితే రీచ్ అయిపోయాం ఇంటికి. ఫైనలీ రీచ్ అవర్ హోమ్. మన లెఫ్ట్ సైడ్లో చూస్తే నా బుజ్జి లిటిల్ హంటర్ రెడ్ కలర్ది రెస్ట్ తీసుకున్నది. రెస్ట్ ఏం కదా, అన్నతో ఉంది. యా, మై బ్లడీ హంటర్. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, యువర్ పవన్. Travel Tales with PK. Please subscribe, share, like.